ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై సంచలన ఆరోపణలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. 72 గంటల్లోగా సెలబ్రిటీలు ముందుకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలని చెప్పారు. లేదంటే సెలబ్రిటీలు ఎవరిని వదిలిపెట్టనన్నారు. తప్పు చేసిన వారందరినీ ఈడ్చుకెళ్తానన్నారు కేఏ పాల్. ఇది బెదిరింపు కాదని స్పష్టం చేశారు. మనీ గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై ఆయన సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. అన్ని మనీ గేమింగ్ యాప్స్ ను తక్షణమే బ్యాన్ చేయాలన్నారు కేఏ పాల్. అయితే ఈ గేమింగ్ యాప్స్ ని దేశంలో విదేశాల్లో వాడుతూ ఆడుతూ కోట్ల రూపాయల అప్పులు చేస్తూ ఇప్పటికి కొన్ని లక్షల మంది చనిపోయారు. తెలంగాణ బ్యాన్ చేసి ఈ గేమింగ్ ని అయినప్పటికీ 978 మంది అఫీషియల్ గా చనిపోయారంటే దాదాపు 10,000 లక్ష మంది అన్అఫీషియల్ గా చనిపోయి ఉంటారు కదా. సూసైడ్, ఇది సూసైడ్ కాదు. ఈ యాక్టర్స్ దగ్గుపాటి రానా, సచిన్ తెందుల్కర్, బాలకృష్ణ, మంచు లక్ష్మి వీళ్ళందరూ FIR లో 25 మంది పేర్లు నేను పెట్టాను. వాళ్ళు ఎండోర్స్ చేయడం ఏంటి? రాజకీయ నాయకులు ఎండోర్స్ చేయడం ఏంటి? ఎమ్మెల్యేలు ఎంపీలు బెట్టింగ్ పెట్టించడం ఏంటి? ఎవడు మాట్లాడలేకపోవడం ఏంటి? ఇంతవరకు ఎందుకు బ్యాన్ చేయలేదు? అన్ని విధాల వాడు బిల్ గేట్స్ అయినా వదలో, అంబానీ అయినా వదలో, అదానీ అయినా వదలో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా వదలో, లక్షల కోట్లు దోచుకున్న ఈ దరిద్రుల్ని, ఈ నీచుల్ని, ఈ అసహ్యుల్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్తాం. ఈ లోపునే 72 గంటలు టైం ఇస్తున్నాం. ఇమీడియట్ గా మీరు అపాలజీ చెప్పి మీరు సంపాదించిన డబ్బు ఈ కుటుంబాలకి, మాకు రూపాయి వద్దు, వాళ్ళకి ఇస్తే లీగల్ గా అఫీషియల్ గా నాకు ప్రూఫ్ ఉంటే మిమ్మల్ని నేను క్షమాభిక్ష పెడతాం, లేదా కోర్టుకి ఇడ్చుతాం, పరువు తీస్తాం. మీ పిల్లల్ని దేవుడు శపిస్తాడు, మిమ్మల్ని దేవుడు శపిస్తాడు. కోట్ల మంది 150 కోట్లలో దాదాపు 50 కోట్ల మంది యూత్కి మీరు చెలగాటం ఆడుకుంటారా? కనుక అనేక పార్లమెంట్లు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని. అందులో రూలింగ్ పార్టీయే మనకు మద్దతు ఇస్తుందన్నది ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ దిస్ మ్యాటర్ అండ్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అమిత్ షాజీ, ఆనరబుల్ మినిస్టర్, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పరుషోత్తం రూపాల.